వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న 9 తొక్కలే అమ్మో 9 ఏంటంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ బదులు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి అమ్మేద వ్రతం చేస్తుందట. సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలో దాన్ని దాతాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాట్లాడండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. సిగ్గు లేదు దేనికి ఇలాంటి పనులు చేయడానికి? థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెట్ చెక్ చేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను ఎదురుపడ్డావు. ఏంటి జైమాలని వదిలేసిన జరదా కిల్లీలా ఫేస్ అయిన తలా పెట్టావు? ఎనీ కస్టమ్స్? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కూడా నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను స్టేషన్కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలా పడి తొక్కలా ఫేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు 3 కేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది. తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. మీరు చేసిన తప్పే నేను చేస్తే చెప్పించి కొడతాను. నేను మగాన్ని నా ఇష్టం చేస్తాను. అయితే దీని ప్రతి ఏం కావాలి? ఏం కావాలంటే నీ మెల్లో పడేసినట్టు దాని మెల్లోనూ లైసెన్స్ బిల్ తగిలించేస్తాను. సైలెన్స్ గా ఇద్దరు పడిందండి. రాత్రి మలుపుందేస్తాను. అమ్మదీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభా. వాళ్ళెవరు? పేపర్లు. ఇది పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతారా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. నేను 11 గంటలుగా పెట్టాను. 9 గంటలుగా పెట్టాను. 8 గంటలుగా పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీ చెమ్మడా నీ చేతులు అడిపోను. మా వీధికి రారా. మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరగొచ్చావాడా? నువ్వేకొచ్చావాడి? మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను. నా పరిస్థితి నీ తమ్ముడిని లేపుకోను. తెలుసుకుంటావు నేను లేపుకోను. నీ తాడు పుడుతుండగా నీ పట్టుకున్నా తెలియదంటే నాను ఇది స్టీల్ సిటీ కాదు సేవండి సిటీలో ఉంది. ఏమండి మగాళ్ళ ఉండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి పైగా వయసులో ఉన్నవాడివి హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు. ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదల గారు ఉండాల్సిందే. మన పద్ధతులు మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి పోయే కాలం రోజులు. నేను భరించలేను తండ్రి. నొప్పులు బాబు
అవును బాబు, తొలిసూరి కలుపు. అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆడాలకి వస్తాయి. అయ్యో కంగారు పడుతున్నాయినా, కాస్త ఓపి పట్టు. మరదలు గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా కలివే తల్లి, బారుకుపై పార్టీ చేస్తున్నాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. ఆడబిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అదృష్టవంతుడి. ఆడపిల్లంట నొప్పులు ఇంత భయంకరంగా ఉంటారుకోలేదు. ముచ్చమంతా పసుపు ముఖమెంత చాగ, ముత్తైదు కుంకుమ బతుకంత చాగ. ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? బొగ్గలో మొగ్గ. సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులు ఎవడు కనిపెట్టాడురా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో. ఇదిగో అబ్బాయి, ఎవత్తి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి శ్రీమతి గారా? వారే నా మెడలో ఈ తాళి కట్టింది. ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి? అందరి మగాళ్ళలాగానే ఇలా తల. ఎవరు నువ్వు? అవును, నేనెవరిని? నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతియే ప్రత్యక్ష దేవత దేవత దేవత. ఏదో సరికొత్త పైత్యము పైత్యము పైత్యము. ఆకలిస్తుందన్నా. అబ్బా ఉండండి రా పక్కల వదవలారా. నాకేమన్నా వెయ్యి చేతులు ఉన్నాయా? చేసేస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు తమ్ముడు ఇదేనా రావడం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి పిచ్చలు? మగపుట్టే పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కరోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం, వస్తున్నానండి. వదిన నువ్వు? హాయ్ మరిది. ఏమిటి వదిన, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో ఏమిటో నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నాను నీ భర్త. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోతో? కిస్సా? ఊరుకోండి. పెళ్లి గారి కుర్రడితో ఏమిటా పరాచకాలు? నువ్వు పదరా స్థానానికి. అది కాదన్నయ్య, వదిన. ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముందు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్కైపోతుంది. పద పద. ఆనందం, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి పడతాను. నేను పడిపోయా. అబ్బా ఏమిటండి ఇది? ఎవరిని చూస్తే బాగోదు. అసలు బీచ్ కి బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు. అబ్బా వదలండి. ఇస్తే వదులుతా. చిపాడు. ఓ అరే నాయనో, ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు. అమ్మ బైరమాత, కూల్ డ్రింక్స్ పట్టా రెండు. కన్ని కుర్రాడే, అబ్బా పట్టుపట్లు ఆడుతున్నాడే, ఒంటరిగా ఉన్నాడు. ఉండండి ఓ పట్టు పడదాం. ఏంటి కుర్రాడు ఏమో స్పీడ్ గా ఉన్నాడు? రకవేమో. చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే. తేల్చుకుంటే పోలా? ఏంటి తెగరెచ్చిపోతున్నావు? మగాడివి మగాడిలో ఉండు. నలుగురున్నావు, నలిగిపోతావు, జాగ్రత్త. నలుగురు కాదు, నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపేట ముందు కసక్కే. నిన్ను
చూడు, వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు, వెళ్ళు. చెప్పానుగా, నేను మా చెడ్డ కత్తి పెట్టి చెక్కుతా. చెక్కేయండి. ఏ పెద్ద మునగాళ్ళ పోసు కొట్టున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మీరే పోసు కొట్టగలేంది. ఒంటి మీద వయసున్న కుర్రాన్ని, మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేన పోసు. అవసరమైతే దులుపుతా బూసు. ఏమిటి తను అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు? ఇదిగో, కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? నీళ్ళేమిటి? అది అది జంబలక్కడి పంపలే. జంబలక్కడి పంబలేదు, పంబలక్కడి జంబలేదు. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను. అది సంగతి. చూడమ్మా, ఇది హైదరాబాద్ కాదు, వైజాగ్. ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకో. ఈ ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకో. ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప? మగాడు అవడమే గొప్ప. ఏ మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదు, మీ ఆడాళ్ళకి లేని దమ్ములున్నాయి. ఏంటి బోడి దమ్ములు? మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం. అబ్బా, అంత దమ్ముందా? అయితే ఈ దమ్ము కూడా చూద్దాం. ఈ మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా? నువ్వు తీ. ఆగిపోయావే, తీ. నువ్వు తీలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆడదానివి. నీలో ఇంకా ఆడతనం ఉంది. ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది. ఇలా బజార్న పడితే బేవర్స్ గా ఉంటుంది. ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు.